లార్డ్ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్న మీ అందరికీ మా పరమ యెరూషలేం మినిస్ట్రీస్ ద్వారా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాం. దేవుని మహాకృపను బట్టి ఈ ఉదయకాలము పరిశుద్ధ గ్రంథముల నుంచి మత్తయి సువార్త 8వ అధ్యాయము 8వ వచనాన్ని వాక్యాన్ని చదువుకుందాం. ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుని కాను. నీవు మాట మాత్రము సెలవిచ్చినప్పుడు నా దాసుడు స్వస్థత సిద్ధుడవుతాడని దేవుని వాక్యం ఇక్కడ చెప్తూ 9వ వచనములో నేను కూడా అధికారమునకు లోబడిన వాడనై ఉంటిని. ఈ వాక్యములో 8వ అధ్యాయము 8వ వచనములో 9వ వచనములో మనం చదివితే శతాధిపతి అనేటువంటి ఒక వ్యక్తి యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి, ఇక్కడ నా దాసుడు ఇంటిలో బలహీనంగా రోగముతో పడి ఉన్నాడు అని చెబుతూ 9లోకి వచ్చేళ్ళకి నేను కూడా అధికారమునకు లోబడిన వాడినే. ఈ వాక్యము చాలా ప్రాముఖ్యమైంది. యేసు ప్రభు వారు ఈ శతాధిపతిని చూసి ఇంత విశ్వాసం ఉన్నదని ప్రభు చెప్తున్నారు. ఆ మాటకి ప్రభు అతనిలో ఉన్నది చూసింది కారణం ఏంటంటే, ఆయన నేను కూడా నీ అధికారమునకు లోబడిన వాడిని. చూసారా, చాలామందికి ఈరోజు స్వస్థత కావాలి, ఆశ్చర్యమైన కార్యాలు చూడాలి, ఇంకా నేను దేవుడి వలన ఎన్నో మేళ్ళు పొందాలి. ఇలాగా మానవ జీవితంలో, దైనందిన జీవితంలో కొన్ని పరిస్థితులను బట్టి దేవుడి మీద ఆధారపడుతుంటారు. మొదటిగా ఒక స్వస్థతే కానీ అద్భుతమైన కార్యాలు దేవుడి సన్నిధిలో జరగాలంటే ముందు దేవుడు ఒక అధికారం ఉంటుంది. ఆ అధికారానికి మనం లోబడాలి. ఆ అధికారానికి మనం ఎప్పుడైతే లోబడతామో అక్కడ ఖచ్చితంగా దేవుడు స్వస్థత కార్యాలు చేస్తాడు. అందుకనే 13వ వచనములో మనం చూస్తే, అంతటా యేసు ఇంకా వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాక అని శతాధిపతితో చెప్పెను. ఆ గడియలో అతని దాసుడు స్వస్థత నొందెను. చూడండి, ఈయన స్వస్థత పొందటానికి దాసుడు, ఆయనలో ఉన్నది ఏంటంటే దేవుడి మీద అధికారం, దేవుడు మనకిచ్చిన అధికారం, దేవుడి ద్వారా మనం పొందుకునే అధికారం ఏమై ఉన్నదంటే ముందు ఆయన అధికారానికి లోబడాలి. చాలామంది లోబడదు. అక్కడ మనం చూసినట్లయితే ఈ శతాధిపతి, నా దగ్గర కూడా చాలామంది పనివాళ్ళు ఉన్నారు. కూర్చోమంటే కూర్చుంటారు, లేవమంటే లెగుస్తారు, వెళ్ళమంటే వెళ్ళును, రమ్మంటే వచ్చునని. అయ్యా, నేను నీ అధికారానికి లోబడుతున్నా. ఈరోజు నీ కుటుంబ జీవితంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నిటిలో నుంచి నువ్వు కొన్నిసార్లు చూడండి, వాళ్ళ తలములకలైపోయి ఆ పరిస్థితుల్లో నుంచి మమ్మల్ని ఎవరైనా గట్టెక్కుస్తారా అనేటువంటి విషయంలో కొందరు మనుషుల్ని, కొందరు ధనాన్ని చూస్తూ కొన్ని పరిస్థితులు అదో రకంగా ఉంటాయి. కానీ దేవుడు వాక్యం ఏం చెప్తుందంటే, దేవుని అధికారానికి నువ్వు మొదటిగా లోబడటం నేర్చుకున్నావంటే నీకును నీ కుటుంబానికి మొదటిగా సంపూర్ణమైనటువంటి స్వస్థత దేవుడు కలుగు చేస్తారు. ఇక్కడ శతాధిపతి జీవితంలో జరిగిన, దాసుడి జీవితంలో జరిగినదే అదే. కీర్తన గ్రంథములు అదే చెప్తున్నమాట. 107వ కీర్తన 20వ వచనంలో, ఆయన తన వాక్కులను పంపి వారిని బాగు చేసెను, ఆయన వారు పడి ఉన్న గుంటలో నుండి వారిని విడిపించను. మొదటిగా దేవుడు వాక్యమును పంపుతాడు. ఆ వాక్యానికి మనం ఆ అధికారానికి లోబడాలి, సరిచేసుకోవాలి. ఆ వాక్యం మన కోసం వచ్చింది. నాకు కాదులే, రోజు వాట్సాప్లో పెడుతుంటారు వాక్యం, నాకు కాదులే. వాక్యం అనేది నీ హృదయంలో ఏదో ఒక రోజు తడుతానే ఉంటుంది, ఏదో ఒక క్షణం. ఆ వాక్యం వచ్చినప్పుడు, నీలో బలహీనత చూపిస్తున్నప్పుడు ఆ వాక్యం ఎందుకు పంపుతున్నారు అనేది మనం గమనించినట్లయితే, ఆ వాక్యమును పంపి వారు పడి ఉన్నటువంటి గుంటలో నుండి వారిని లేవనెత్తటానికి. ఏ సమస్యలో ఉన్నా దేవుడు అధికారము కలిగిన మాటలకు మనము లోబడి ఉండాలని బైబిల్ చెప్తున్నమాట. లూకాసు వార్తలో మీరు గమనించినట్లయితే ఆ 4వ అధ్యాయము 39వ వచనములో ఆయన ఆమె చేతున
నిలవబడినటువంటి మరి ఇక్కడ జ్వరమును గద్దించి ఆమె విడిచిపెట్టి వెంటనే ఆమె లేచి వారు ఉపచారము చేసినట్లుగా రాయింది. ఆమె మీద చేతులుంచి ఎప్పుడైతే యేసు ప్రభువు వారు పేతురు అత్తతో ప్రార్థన చేశారో ఆ గడియలో ఆమెలో ఉన్నటువంటి జ్వరాన్ని తొలగిపోయినట్లుగా దేవుడి అధికారాన్ని అక్కడ మనకు కనపడుతుంది. ఈరోజు దేవుడు అధికారానికి మనం ఎప్పుడైతే మనం గౌరవించి వాక్యము పంపించినప్పుడు వాక్యానికి మనం విలువనిచ్చి ఆ వాక్యమును బట్టి మన జీవితంలో ఎవరైతే మార్చుకునటానికి వాక్యమును వైపు మొగ్గు చూపిస్తారో ఖచ్చితంగా వాళ్ళ జీవితంలో దేవుడు చేసే కార్యాలు ప్రారంభమవుతున్నాయి అనేది జ్ఞాపకం చేసుకో. ఎన్ని ఎన్నా కూడా వాక్యం ఇటు విడిచిపెట్టేసి వాక్యానికి లోబడకపోతే వాళ్ళ జీవితంలో వారి యొక్క దేవుడి యొక్క ప్రభావితమైనటువంటి కార్యాలు వారి జీవితంలో జరిగినటువంటి కొన్ని వెనకంచి అయ్యేటువంటి పరిస్థితులుగా ఉన్నాయని వాక్యం చెప్తున్నమాట. 9వ అధ్యాయంలో కూడా లూకాసు వార్తలో 42వ వచనంలో మనం చదువుతున్నాం. వాడు వచ్చుచూ ఉండగా ఆ దయ్యములు వారిని పడదోసి విలవిలలాడుచుంచును. యేసు ఆ అపవిత్రాత్మలను గద్దించి బాలునను స్వస్థపరిచనని ఇదిగో తండ్రికి అప్పగించినట్లుగా రాయబడింది. చూడండి, ఒక తండ్రి తన కుమారుని తీసుకొని వస్తూ ఉండగా ఆ దయ్యము వాడిని విలవిలలాడిస్తుంది. యేసు ప్రభు వారి దగ్గరికి ఎందుకు తీసుకొస్తున్నాడంటే ఆయనకి అధికారం ఉన్నది. ఆయన అధికారాన్ని గౌరవించాడు, ఆయన అధికారానికి లోబడ్డాడు, ఆయన అధికారానికి అప్పగించుకున్నాడు. వెంటనే ఆ బాలుడు అపవిత్రాత్మను పట్టినటువంటి వాడు అతనిలో ఉన్న దురాత్మ సీకటను లయపరిచి వాక్యం చెప్తున్నటువంటి మాట వాడిని స్వస్థపరిచినట్లుగా దేవుడు వాక్యం రాయబడి ఉంది. తన తండ్రికి అప్పచెప్పినట్లుగా. ఈరోజు దైవికమైన స్వస్థతలే కాదు, దేవుడి సన్నిధిలో పొందుకోవాలంటే ముందు ఆయన అధికారానికి మనం లోబడాలి. యోహాను సువార్తలో 5వ అధ్యాయం 14వ వచనంలో మనం చదువుతున్నాం. అట్టి తర్వాత యేసు దేవాలయములో వారిని చూసి, ఇదిగో స్వస్థత నొందితివి, మరింత ఎక్కువ కీడు నీకు కలగకుండా ఉండాలంటే ఇంకా పాపం చేయదు. స్వస్థత కలిగిన తర్వాత, స్వస్థసిద్ధుడైన తర్వాత 38 సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ వ్యక్తి పెరాసిస్తో బాధపడుతున్నటువంటి ఈ వ్యక్తిని కోనేటి దగ్గర బాగుపరిచాడు. ప్రభువు చెప్తున్నాడు దేవాలయంలో, ఇంకా నువ్వు పాపం చేయవు. పాపం వల్ల వచ్చు జీతమే ఈ యొక్క బలహీనత. ఆ పాపంలో ఉన్నది దోషము. చాలామంది దేవుడి అధికారానికి లోబడుకోకుండా తిరిగి మరలా పాపం చేయడం, తిరిగి మరలా లోకంలో పడిపోవడం, తిరిగి మరలా అపవిత్రమైన వాటికి చోటివ్వటం. అందువలన దేవుని అధికారానికి చాలామంది లోనవ్వలేకపోతున్నారు. కాబట్టి మూలవాక్యం ఏం చెప్తుందంటే, శతాధిపతి దేవుడికి ఆయన అధికారానికి లోబడి ఉన్నాడు, స్వస్థత జరిగింది. తండ్రి ప్రభువైన యేసుక్రీస్తునకు లోబడి ఉన్నాడు. అయ్యా నమ్ముతున్నాను, నా కుమారుణ్ణి బాగు చేయమంటే అతన్ని చక్కగా బాగు చేశాడు, బాగు చేసి ఇంటికి పంపాను. అలాగనే ఇక్కడ రోగి 38 సంవత్సరాలు పడినటువంటి రోగిని లేపాడు. ప్రభు చెప్తున్నాడు, ఇంక నువ్వు పాపము చేయదు. తెలుసో తెలియకో పాపం చేశావు. మీరు చూడండి, మత్తయి సువార్తలో 9వ అధ్యాయం 6వ వచనం, ఆయనను పాపులను క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారము కలదు, మీరు తెలుసుకొనవలెను. చూసారా, ఏ అధికారం ఉన్నదంట? పాపములు క్షమించగలిగిన అధికారం. మనుషుల మీద ఏలుబడి చేసేది పాపమే, ప్రకృతిలో వైఫల్యాలు కలిగేది పాపమే. లోకములో మనుషులలో అనేకమైనటువంటి వ్యత్యాసాలు మనకు కనపడుతున్నాయి. ఈరోజు మనం గమనించాలి, మనిషి యొక్క నడవడి, తీరు, తలంపులన్నీ కూడా మారిపోవటం వలన పాపం పాపం పాపం. వాక్యం చెప్తున్నమాట, ఆయన అధికారానికి లోబడినట్లయితే ఇదిగో మనిషి కుమారునికి ఇదిగో భూమి మీద పాపములను క్షమించగలిగిన అధికారము ప్రభువుకున్నది. 9వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తే, ఇదిగో జనులు పక్షవాయువుతో మంచము పట్టుకొని ఒకరిని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. యేసు వారి విశ్వాసాన్ని చూసి, కుమారుడా ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమించబడినవని పక్షవాయువు కలిగిన వానితో చెప్పాను. చూసారా, నీ రోగం బాగుపడిందని చెప్పటం, పాపం వల్ల వచ్చిన రోగం ఇది. అందుకని వాక్యం ఇక్కడ చెప్తున్న మాట, కుమారుడా ధైర్యముగా ఉండు, నీ పాపములు క్షమించబడి. పాపము క్షమించబడితేనే
రోగము కుదుర్చబడుతుంది. రోగము కుదుట పడట్లేదంటే ఏదో ఒక పాపం ఉన్నది. ఈరోజు ప్రతి మనుష్యుడు కూడా దేవుని అధికారమునకు లోబడాలి. దేవుని వాక్యమని అధికారమునకు లోబడాలి. దేవుడు చెప్పినటువంటి ప్రతి మాటకు మనము లోబడినట్లయితే వాక్యం చెప్తున్న మాట, వారిని విడిపించుటకు, వారిని నడిపించుటకు, వారిని స్వస్థపరచుటకు దేవునికి భూమి మీద సర్వాధికారములు ఉన్నాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన అధికారమునకు మనము లోబడిన వారమై సర్వశక్తి కలిగిన దేవుని సన్నిధిలో నిబంధన కలిగిన వారై మనం ఉండాలి. అందుకని వాక్యం ఇక్కడ మనకి తెలియచేస్తున్న మాట, నీ కుటుంబములో అనారోగ్య పరిస్థితి అయినా, కొన్ని అద్భుతమైనటువంటి కార్యాలలో కొన్ని ఇబ్బందులుగా ఉన్నా, ఎటువంటి కార్యాలు ఇంకా ఆటంకంగా ఉన్నా, మొదటిగా ఈరోజు వాక్యం చెప్తున్న మాట, నీవు నీ కుటుంబము దేవుని అధికారానికి లోబడండి. ఖచ్చితంగా నీతోనే ప్రభు మాట్లాడుతున్నారు. నీకు కావలసినవన్నీ కూడా ప్రభువే కావలసినవి ఇచ్చువాడు, వ్యర్థమైనవి తీసేసేవాడు. ఆయన భూమి మీద సర్వాధికారములు ఉన్నవి. ఆ అధికారమైనటువంటి యేసుక్రీస్తునకు మనం లోబడి ఉందాం. అట్టి విషయంలో మీరు సిద్ధపడండి. అట్టి కృప దేవుడు మీ అందరికీ కలుగు చేయునుగాక. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, మీ శ్రేష్టమైన అతి పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఇదిగో మీ కృప, దయా సంకల్పమును బట్టి ఉదయకాలము ఎంతమంది అయితే వాక్యం వీక్షిస్తున్నారు, ఎంతమంది ఏ విషయంలో బలహీనులుగా ఉన్నారు, స్వస్థపరచాలి. మీ అధికారానికి లోబడటానికి, మీ అధికారము క్రింద ప్రతి ఒక్కరూ జీవించటానికి భూమి మీద సర్వాధికారములు మీకున్నాయి. అట్టి కృపలో మీ బిడ్డలు మీ చేతులకు అప్పగిస్తూ సమస్తమును సర్వము మీ కృపలో జ్ఞాపకం చేసుకున్నాము. ఘనత, మహిమ, ప్రభావాలు మీకే పొందుకున్నాం. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవునితో వచ్చిన పరిశుద్ధ